విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ చైర్మన్ ఈవో ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో అమ్మవారి ఆస్తుల రక్షణపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆలయ కంప్యూటర్ కేంద్రాల నిర్వహణకు సిబ్బంది నియామకంపై దేవాదాయ శాఖను ప్రతిపాదనలు పంపారు. ఘాట్ రోడ్ నిర్వహణ, ఆస్తుల గుర్తింపుపై సమగ్రంగా చర్చించామన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పులను భక్తులు గమనించి సహకరించాలని దేవస్థానం కోరింది. కనకదుర్గాయ నమః. ముఖ్యంగా ఇందాక మన మిత్రుడు అడిగినట్టు స్కానింగ్ పాయింట్ దగ్గర ఒక సిస్టమేటిక్ గా ప్రొసీజర్ ప్రకారంగా చేయమంటున్నారు. అది దాదాపు నేను వచ్చిన రోజు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడ అన్ని పరిస్థితులు, ప్రోగ్రాంలు, ముఖ్యంగా మనకు శుక్రవారం, ఆదివారం ఈ క్రౌడ్ ని బట్టి ఎలా చేస్తే బాగుంటుంది అనేది అది అధ్యయనం చేస్తున్నాము. అతి త్వరలో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి స్థానంలో ఉంటే ఈ యొక్క ప్రోటోకాల్ ని సిస్టమేటిక్ రావడానికి ద్వారకా తిరుమల మన మేజర్ టెంపుల్ అది మొదటి స్థానంలో కూడా ఉంది. కాబట్టి తిరుపతితో మనం పోల్చుకోకూడదు. ద్వారకా తిరుమల యొక్క మెథడ్ ఏదైతే ఉందో అది అతి త్వరలో మేము ప్రారంభిస్తున్నాము. దానికి అధ్యయనం చేస్తున్నాము. దానికి కావలసినటువంటి కౌంటర్లు ఏంటి, ముఖ్యంగా రాబో రోజుల్లో ఆ యొక్క కౌంటర్ ఏదైతే ఉందో మన స్కానింగ్ పాయింట్ దగ్గర అది తీస్తేనే అక్కడ మొత్తం కూడా సిస్టమేటిక్ వస్తుంది. అక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదైనా టికెట్ ఉండాలా, లేదైతే ఎంప్లాయీ కానీ ఐడి కార్డుతో పాటు ఫ్రీ టికెట్ అయినా ఉండాలా. అది పూర్తిగా ప్రక్షాళన చేయడానికి దానికన్నా ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకొని అతి త్వరలో ఖచ్చితంగా చేస్తాం. చాలా మందికి హార్ష్గా ఉంది, ఎంప్లాయీస్ కూడా చాలా మంది పడతారని వాళ్ళ అపోహ. దాని గురించి కొద్ది రిపీట్ చేయండి. తీసుకున్న గత 2 నెలల నుంచి మీరు చేస్తున్న కొన్ని నిబంధనలు కఠినం చేశారు. వాటి వల్ల కొంతమందికి అవి చాలా మందికి హార్ష్గా ఉన్నాయి, మాకు నచ్చట్లేదు. కొంతమంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భక్తులకు మనము ఇక్కడ మంచి చేయాలి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మనం మంచి దర్శనాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశమే ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేజర్ గా భక్తులు చాలా మంది కూడా సుదూర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి ఎంతో నిష్ఠతో భక్తితో ప్రయాణం చేసుకుని వస్తున్నారు. వారందరికీ కూడా మంచి దర్శనం, మంచి వాటర్ తాగడానికి, మంచి నీరు, మంచి పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉండాలి. వారికి మంచి ఆహారం, హైజీనిక్ ఉండే అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం, కాస్త ఒక అరగంట గంట కుటుంబంతో ఆ యొక్క ప్రాంగణ పవిత్ర స్థలంలో కూర్చోవడానికి వారికి సేద తీరేటట్టు ఇవి ముఖ్యంగా వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ ఫోకస్ చేసే క్రమంలో కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. గత అండి ఇప్పుడుండే కుటుంబ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాలయాల మీద, అభివృద్ధి మీద, భక్తుల యొక్క వెల్ఫేర్ మీద, సౌకర్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి వారి యొక్క ఆదేశానుసారం ఖచ్చితంగా రాబో రోజుల్లో మన టెంపుల్ కూడా, మన దేవాలయం కూడా అదే రీతిలో మనం డెవలప్ చేస్తాము. భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. అందులో భాగంగానే ముఖ్యంగా మనం మొబైల్ ఫోన్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా మీ ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, వాస్తవంగా కొన్ని శతాబ్దాల కాలం నుండి, వందల వేల సంవత్సరాల కాలం నుంచి ఉండే పవిత్ర ఇంద్రకీలాద్రి, ఇక్కడ చాలా మంది, వందల మంది, వేల మంది మనం అమ్మవారిని సేవ చేసుకుంటూ బతుకుతున్నాం. ఇంక్లూడింగ్ మీరు కానీ, నేను కానీ ఇక్కడ ఉండాలి. అయితే చిన్న చిన్న ఇన్సిడెంట్లు అటు బయట వైరల్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి అమ్మవారి పవిత్రం గురించి కానీ, ప్రపంచంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో ఇంద్రకీలాద్రి గురించి ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల అది పెడుతుండే వాళ్ళకు తెలుస్తుందో తెలియదో కానీ, ఒక చిన్న సెక్యూరిటీ గార్డు తప్పు చేస్తే, అది బయట వైరల్ చేస్తే, అది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలనే స్టేజ్ వరకు వెళ్తా ఉంది. సో దయచేసి మిత్రులారా, మనమందరం కూడా మన ఇంద్రకీలాద్రిని పరిరక్షించుకుందాం. ఇలాంటివి జరగకుండా ఏదైనా ఉంటే మనం అధికారులందరం మేము అందుబాటులో ఉంటాం, ట్రస్ట్ బోర్డు కూడా అందుబాటులో ఉంటుంది. మనమంతా ఎల్లప్పుడూ చూసుకుంటున్నాం. మనం అంటే మన పరిధి దాటి ఏది పోకూడదు, మన మధ్యలో ఉండాలి. బట్ బయట భక్తులకు మాత్రం ఇంద్రకీలాద్రి అనేది రోజు రోజుకు అంచెలంచెలుగా పెరగాలి, డెవలప్ అవ్వాలి. పవిత్రతను కాపాడడానికి మనం అంతా కలిసికట్టుగా పనిచేద్దాం అనేది నా యొక్క రిక్వెస్ట్. మనం అందరం కూడా చిన్న చిన్న విషయాలని బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, మనం కాపాడుకోవాలి. దానివల్ల ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. బయట ప్రాంతంలో భక్తులు చూడు, ఎవరో మొన్న అంతరాలయంలో వచ్చి అమ్మవారి చేశారు. అందుకని ఈ రోజు వాస్తవంగా పేపర్లో కూడా వచ్చింది, సీరియస్ గా నాకు పైనుంచి కూడా ఫోన్ వచ్చింది. అందుకని నేనే ఒక అరగంట దాకా నిలబడ్డాను. 2-3 వస్తే కూడా బయటికి పంపించేశాం. సో మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ మనం అంతా అమ్మవారి సేవ మీద బతుకుతున్నాం కాబట్టి
మనం అంటూ కలిసికట్టుగా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని వెళ్దామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది డ్రెస్ కోడింగ్ ఇక్కడ అంటే ఒకటి డ్రెస్ కోడ్ గురించి వస్తే అన్ని దేవాలయాలు ఒక ఎత్తు. మన దేవాలయం ఏంటంటే రాత్రి పూట్ల వచ్చి నిద్ర చేసి ఉదయాన్నే ఏదో కాటేజెస్ ఏదన్నా మనకు కాస్త రిలాక్స్ అయ్యి స్నానం చేసుకుని డ్రెస్ మార్చుకోవడానికి చాలా మంది భక్తులు ఏంటంటే అప్పటికప్పుడు అనుకుంటారు. మన బ్యారేజ్ మీద వెళ్తూ ఉండే వాళ్ళు కానీ ఇటు గొల్లపూడి నుంచి వచ్చేవాళ్ళు కానీ అమ్మవారి ఓం కనిపించగానే ఒక్కసారి అమ్మ దగ్గర పోయేసి వద్దామని సడన్ గా వచ్చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఇబ్బందిని పెట్టే వాళ్ళు అవుతామని కొద్దిగా డ్రెస్ కోడ్ మీద మాక్సిమం మరీ ఏదేమంటారు అభ్యంతరకరంగా లేకపోతే చాలు తీసుకొస్తున్నారు. మరీ అభ్యంతరకరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం రెస్ట్రిక్ట్ చేసి బయటికి పంపించేస్తున్నాము. ఇదేంటంటే తిరుమల అనుకోండి ప్లాన్ గా వెళ్తారు, శ్రీశైలం ప్లాన్ గా వెళ్తారు, సాంప్రదాయ దుస్తులు నైట్ అక్కడ ఉండి మరుసటి రోజు ఉదయాన్నే అట్లా వెళ్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, అప్పటికప్పుడే 5 నిమిషాల్లో అనుకుంటారు. సో ఆ యొక్క డ్రెస్ కోడ్ ని మనం కట్టడి చేయాలంటే ఇంకా కొద్ది రోజులు టైం తీసుకుంటున్నాం. ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఏంటంటే కొద్దిగా బాగా స్టడీ చేసి డెసిషన్ తీసుకోవాల్సిన అంశాలు జరుగుతున్నాయి. తప్పకుండా అంటే మనం ప్రజెంట్ మన దృష్టిలో వచ్చినాయి కాబట్టి అన్ని కూడా 1 by 1 మాస్టర్ ప్లాన్ లో ఇన్పుట్ చేస్తున్నాము. 1 by 1 ఫస్ట్ ఏది ఈజీగా చేయగలం, తర్వాత ఏది మీడియం, తర్వాత ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది చేస్తున్నాం. ఎస్, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన అష్యూరెన్స్ లో భాగంగా మనకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు నుంచి ప్రారంభించడానికి అన్ని చేసుకుంటున్నాం, అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అది సంగమం దగ్గర, పవిత్ర సంగమం దగ్గర మనము ఆ హారతలు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. లేదండి, ఇప్పుడు ప్లాన్ గా ఇలాంటి వృధా కాకుండా జాగ్రత్తగా టూరిస్టు వారికి ఆకర్షించే విధంగా దేవాలయం మరియు టూరిజం రెండు కూడా ఇంటిగ్రేట్ చేసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలుసు, గతంలో అయితే ఒక RNP డాక్టర్ ద్వారా జరిగేది. మేము వచ్చిన తర్వాత దాని మీద నేను మెంబర్ సెక్రటరీ పనిచేసి వచ్చాను కాబట్టి నాకుండే లైజనింగ్ తో డైరెక్ట్ గా మన స్పెషల్ CS గారితో మాట్లాడి అప్పటికప్పుడు ఒక రోజుకి 2 డాక్టర్ని పంపించడం జరిగింది. అయితే ఒక డాక్టర్ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చే డాక్టర్ కూడా మనకు పర్మనెంట్ డాక్టర్ కాదు, పక్కన ఉండే మన బయట ఉండే మెడికల్ ఆఫీసర్ని అక్కడ తంబేసి ఇక్కడికి వస్తున్నారు. నిన్ననే రాశాం మేము కమిషనర్ గారికి, స్వయంగా మనము మంచి డాక్టర్ని 2 డాక్టర్ని మనం తీసుకునేటట్టు 24 గంటలు మన దగ్గర అందుబాటులో ఉండేటట్టు. అయితే మాక్సిమం 2 అంబులెన్స్లు ఉన్నాయి, మనకు నిష్ణాతులైన నర్సులు ఉన్నారు. ప్రథమ చికిత్స వరకు ఇబ్బంది లేదు, కానీ ఏదైనా మేజర్ ఇష్యూ అయినప్పుడు ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ అయితే సమస్య ఉంది, అది త్వరలో తీరిపోతుంది. ఉంది కాబట్టి మళ్ళీ మెయిన్ కమర్షియల్ అది మీరు చెప్పేది కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దాని మీద మేము మరి జడ్జి వెళ్తా కానీ లాయర్లతో కానీ లేకపోతే పోలీస్ సిబ్బందితో మాట్లాడి కమిషనర్తో మాట్లాడి డెఫినెట్ గా అది మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఏం చేద్దాం, ఎట్టెళ్దాం, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ దాంట్లో ఏముంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే కొన్ని దుర్గా దేవాలయం మన టెంపుల్ అయితే మేము 1 సైడ్ గా స్పీడ్ వెళ్ళొచ్చు. మన అనుబంధ దేవాలయాలు ఉన్నాయి, అవి కొంచెం లిటిగేషన్ ఉంది. దాని మీదకి అయితే మనం మందలాగా వెళ్ళలేం, మావాడిది అన్నట్టుగా వెళ్ళాలి. అది చూసి నిర్ణయం మనం లాయర్ ద్వారా చూసి మనం డెఫినెట్ గా దాని మీద ముందుకెళ్దాం. రైట్. ఒకటి, అమ్మవారి ప్రాపర్టీస్ పబ్లిక్ తెలిసేటట్టు ఆన్లైన్ లో పెట్టాల్సిందారా, ఉన్నాయా వివరాలు? జరుగుతుంది, అవన్నీ జరుగుతున్నాయి, పెడదాం. డెఫినెట్ గా అది చాలా అవసరం. పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారండి. ఎందుకంటే కొన్ని ల్యాండ్స్ లాంటివి పెట్టేయచ్చు, తక్కిని పెట్టడం కానీ కొన్ని ల్యాండ్స్ లాంటివి అమ్మ తల్లికి ఇంత బాగుంది ఈ ఊర్లో అనేది కూడా ముందు ప్రకటిస్తాం. మాకు తెలియాలి కదా ముందు ఎక్కడుంది. బోర్డు డెఫినెట్ గా అవసరం అయితే మళ్ళీ నా రూమ్ పెట్టే ప్లేస్ ఉంది కాబట్టి డెఫినెట్ గా పెడదాం. అమ్మవారి ఆదాయంతో మరి ఘాట్ రోడ్ గట్టిగా వేస్తారు కదా, ఘాట్ రోడ్ పనులు స్టార్ట్ చేశారు. ఘాట్ రోడ్లు అందరికి ఉపయోగపడుతుంది, బస్సులు మన అన్ని పడిపోతుంది. ఆ ఘాట్ రోడ్ ని అంటే సరైన ఇంజనీర్లు ఇచ్చిన కొన్నాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ వేసిన 6 నెలలకి సంవత్సరానికి పారైపోకుండా ఒకసారి పెడుతున్నాం కాబట్టి ఆదాయం
అమ్మవారి ఆదాయాన్ని మళ్ళీ పెట్టకుండా దాని మీద ఏమన్నా గట్టిగా. అందుకోసమే మనకి ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ పీపుల్ కి ఇబ్బందులు వస్తాయి అని చెప్పి సరిగ్గా వేసాడు వేయలేదు ఎక్కువ ఇచ్చేసారంట అని చెప్పి R&B వాళ్ళే చూస్తున్నారు. R&B ఇంజనీర్ల పర్యవేక్షణలోనే వాళ్ళే చేస్తున్నారు వర్క్. మనం ప్రైవేట్ వాళ్ళు నెంబర్ 1 వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 25 రోజులు చేస్తే 10 రోజులు డే నైట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయినా వద్దని నేను అది కూడా అడిగే ఈవో గారిని, మనకి ఎక్స్పర్ట్స్ ఉన్నారండి నెంబర్ 1 వాళ్ళు అని. కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో, మనం గవర్నమెంట్ R&B ఇచ్చేస్తేనే మనకు రిమార్క్ లేకుండా పోతుంది అన్నారు. R&B వాళ్ళే చేయబోతున్నారు. అది మనం తీసుకొని మాట్లాడతాం. ఇంతకు ముందు కూడా చెప్పారు, ఇంతవరకు దాని కోసం ఇవాళ అది తాళం వేసుకుని ఆయన దగ్గర ఉంది. ఆ ఓనర్ గారు ఏం చెప్తున్నాడంటే ఒక మాట మనం ఓకే అంటున్నాడు, మళ్ళీ ఒకసారి కొంచెం డిలే చేస్తున్నాడు. అది మేము సీఎం గారి దగ్గరికి మన ఫైలు, మన టెంపుల్, మన ల్యాండ్స్, మన ఆస్తులు పట్టుకెళ్ళిన రోజున నేను పర్సనల్ గా ఆయనతో మాట్లాడి టీటీడీ వాళ్ళనే కట్టుకోమందాం అనుకుంటున్నాను. నేను ఒక 5 అంతస్తుల ఫ్లోరు, 2 పార్కింగ్లు, సెల్లార్లు వేసుకుని అప్పుడు మన పార్కింగ్ పని తీరిపోతుంది, మనకి రూములు పోతాయి. వాళ్ళు మనం అక్కడ కింద ఆఫీసులు పెట్టుకుంటాం, వాళ్ళ టికెట్లు వాళ్ళు కొట్టుకుంటారు టీటీడీకి, మన టికెట్లు మనం కొడతాం. పూజలు కానీ ప్రసాదాలు కానీ అన్ని చేద్దామని ఆలోచనలు ఉండే. అవి గబికిని ఇప్పుడే చెప్పేస్తే ఇంప్లిమెంట్ అవుతాయా లేదని మీకు చెప్పలేకపోతున్నా, మీరు అడిగారు కాబట్టి చెప్పాను. డెఫినెట్ గా ముందు రోజుల్లో భక్తులకి వసతి కల్పించబోతున్నాం ఈ విధంగా. దాంట్లో వస్తే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మనకి ఇవ్వమంటే ఆయన కొంచెం నేను ఇచ్చింది టీటీడీ కదా అంటున్నాడు ఆయన. అందుకోసం టీటీడీ వాళ్ళకి అడమందాం అని. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ఈవో గారు కూడా, మన ఈవో గారికి కానీ మన వాళ్ళకి చాలా మందికి బాగా పరిచయం, మన గవర్నమెంట్ నుంచి వెళ్ళాడు, వారు స్పందిస్తారు. ఇటువంటి సీఎం గారి ద్వారానే ఇటువంటిది వారి ద్వారా ఈవో గారికి వెళ్దాం అనుకున్నాం. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది కనుక ఇంప్లిమెంట్కి వస్తే. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది కాబట్టి అర్జున వీరిలో మీకు చెప్పాను నేను ఎంతమంది మన వాళ్ళు మిత్రులు మీలాంటి వాళ్ళే చెప్తే, మీడియా మిత్రులు పెద్దలకు చెప్తే కొంతమంది, మరి దాన్ని కూడా మీరు అన్నట్టుగా అలా ముందుకు వెళ్దాం మనం డెఫినెట్ గా. 2-3 రోజులకి వాస్తవం చైర్మన్ గారి క్యాబినెట్ పర్పస్ 5,50,000 రిపేర్ నిమిత్తం తీసుకున్నామంట. దాని నుంచి అమ్మా చైర్మన్లు వస్తుంటారు, ఛాంబర్ ఫర్నిచర్కి 5 లక్షలు అవుతాయి, రెన్యువేషన్కి 5 లక్షలు అని చెప్పేశారు. ఎవరో మన మిత్రుడు, మరి ఏ పేపరో లేకపోతే సోషల్ మీడియా ఇవన్నీ ఉండేవి కదా, చాలా బ్రహ్మాండంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎంతమంది ముందు మారుతున్నానని. ఇంకా కార్యాలు చాలా మంది ఉంటారు మీ వెనకమాల, సరదాగా చేసుకున్నారు వాళ్ళు. ఏదో న్యూస్ కావాలి కదా ఒకటి. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతాం కావాలి, నాతో ఏఈఓలు వస్తారు, లేకపోతే మీలాంటి వాళ్ళు వస్తారు. మీలాంటి వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ చూస్తారు. సార్ ఇలా జరిగింది మీకు రాత్రి మీకు తెలియలేదా, మీరుగా చెప్పేసి మీరుగా మాడితే మేము పెద్దగా తీసేస్తామని. మరి నేను వాళ్ళతో మాడుకోవాలి, నాకు అంటూ ఎవరితో డిస్కస్ చేసుకోవడానికి భోజనం చేస్తానికి రూమ్ ఉండాలి, వాష్రూమ్ ఉండాలి. మెడ్రాస్ గవర్నర్ గారు వచ్చిన రూమ్ లో కూర్చుని వాష్రూమ్కి వెళ్తాను, సరైన వాష్రూమ్ లేదు. అవన్నీ మన సిబ్బంది ద్వారా, అవన్నీ కూడా నాదేం అట్టమ్మ మన రేత్రి ఊడిపోయింది అనుకున్నా మొత్తం ఫ్లోర్ అంతా. లోన గోడ కాదు, చక్కగా మన వాళ్ళు తీసేసి టోటల్ 5.5 లక్షలు పెట్టి అంత పెద్ద దాన్ని బాగు చేస్తున్నారంటే చాలా డెడ్ చీప్ తో చేస్తున్నారు. నేను లగ్జరీగా గ్రానైట్ మార్బుల్తో, అమెరికా మార్బుల్తో చేయమనలేదు. మీరు నామ్స్ ప్రకారం, దేవాదాయ చట్టం ప్రకారం ఎలా చేయాలో అలా చేయనప్పుడు అది నేను తీసుకెళ్లేది ఏం కాదు. అది రేపు ఎవరు వచ్చినా, ఏ చైర్మన్ వచ్చినా, లేకపోతే మళ్ళీ కొత్త ఏఈఓ గారు వచ్చినా, పెద్ద ఆఫీసర్ వచ్చినా దాంట్లో ఉంటారు కదా, నా కోసం చేసుకునేది ఏం కాదు. అది నవ్ ఏ డేస్ ఇట్ ఈస్ 5.5 lakh అంటే ఇట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్ అని అనుకుంటున్నా. ఏ చైర్మన్ వచ్చినా ఫర్నిచర్ ఇవన్నీ నా దాంట్లో అటువంటి ఏమీ లేవు, ఆల్ ఓల్డ్. కాబట్టి దయచేసి మీరు ఆందోళన పడమని దీని మీద. కాంట్రాక్టర్లు ఏదైతే లాస్ట్ టైం మన ఘాట్ రోడ్ కాంట్రాక్టర్ ₹1 కోటి డబ్బులు ఇవ్వాలి.